హాయ్ అందరికీ. మన ఎదురుగా ఓ విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. ఆ విగ్రహమే మనల్ని ఈ ప్లేస్‌కి అయితే వెల్కమ్ చేస్తుంది. ఆ విగ్రహం ఏదో కాదు, గరుడ విష్ణుమూర్తి వాహనం. ఇప్పుడు మనం ఎక్కడున్నామో ఈ క్లిప్ చూసాక మీకు అర్థమైపోయి ఉంటుంది. యెస్, మనమైతే దివ్వహోబిలంలో అయితే ఉన్నాము. సో టెంపుల్ దగ్గరికైతే వెళ్తున్నాము. దర్శనం అయిపోయాక మిగతా విషయాలైతే మాట్లాడుకుందాం. ముందుగా ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు మనకు టెంపుల్ దగ్గరికి వెళ్ళకముందే. ముందుగా మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే మనకు చిన్న గోపురం అయితే ఎదురొస్తుంది. సో ఈ చిన్న గోపురంకు ఉన్న ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మంచి కలర్ఫుల్ గోపురం అయితే మీకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ గోపురం లోపలనే మనమైతే మెయిన్ టెంపుల్ని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. సో దర్శనానికి అయితే చాలామంది ఉన్నారు. నేనైతే టికెట్ తీసుకొని వెళ్ళాను. ఒక 5-10 మినిట్స్లో అయితే నాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఎగువ హోబిలం. దిగువ హోబిలం నుంచి ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఘాట్ రోడ్ అయితే ఎక్కాల్సి ఉంటుంది మనం. ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇంకొక 6 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్గా ఈ ఫారెస్ట్ వచ్చేసి ఎన్ఎస్టీఆర్ జోన్లో అయితే ఉంది. నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వాయర్ జోన్లో అయితే ఉంది. నీకు మరీ లక్ ఉంటే టైగర్ కూడా కనిపించే అవకాశం ఉంది. చాలా రేరు, బట్ ఉన్నాయి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇంకో 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో ఇక్కడ నుంచే పార్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 1 కిలోమీటర్ అయితే ఉంది ఇక్కడ నుంచి గుడికి. దిగువ హోబిలం కంటే ఎగువ హోబిలంలోనే రష్ అయితే ఎక్కువ ఉంది. ఈరోజు లాస్ట్ శనివారం కదా, అదే రీజను. చాలామంది అయితే ఉన్నారు. చూడండి, ఆల్మోస్ట్ గేట్ నుంచి 300 మీటర్స్ ముందు నుంచే పార్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇప్పుడైతే మనం గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనకు టెంపుల్కి అయితే ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ కన్నా ఎక్కువనే ఉంది డిస్టెన్స్. చూసారు కదా, పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా ప్లేస్ అయితే లేదు. ఇంకా ముందరైతే పెట్టేసుకొని అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వస్తున్నారు జనాలు. అంత రష్ అయితే ఉంది ఈరోజు.